సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూకట్పల్లి సహస్ర కేసులో అనేక సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్, అలాగే బాలిక ఒంటి మీద ఉన్న కత్తిపోట్లను బట్టి చూస్తే అమ్మాయే టార్గెట్గా ఎంతో కసిగా కోపంగా ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఎడ్విన్ గారు. ఇప్పటికే పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీళ్ళందరూ కూడా అనుమానితులే. సీసీటీవీ అనేది కీలకంగా మారినా కానీ అందులో కూడా పెద్దగా ఎవిడెన్స్ దొరకట్లేదు. ఈ కేసు మీద మీరేమంటారు? ఫీలింగ్ వెరీ సారీ అమ్మా. వీ షుడ్ ప్రే టు ద గాడ్ ఫర్ హర్ సోల్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటమ్మా, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అవైలబుల్ రిసోర్స్ని బట్టి లేకపోతే అవైలబుల్ సోర్స్ ఉన్న న్యూస్ని బట్టి కానీ తెలిసింది ఏంటంటే మొత్తం ఉన్నాయి 6 ఫ్లాట్స్ అక్కడ. దాంట్లో ఈ పాప ఎవరైతే విక్టిమ్ అయిపోయినారో ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఉండేది పెంట్ హౌస్. ఫాదర్ ఏమో మెకానిక్గా పనిచేస్తాడు, మదర్ ఏమో ఏదో మన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుందట. అయితే ఎవరైనా కానీ ఇక్కడ ఎవరంటే ఈ దాడికి పాల్పడి లేకపోతే ఈ హీనమైన చర్యకు పాల్పడిన ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదమ్మా. ఈ పాప మూమెంట్స్ కానీ పాప వేరబౌట్స్ కానీ లేకపోతే పాప ఏం జరుగుతుంది, ఇప్పుడు పాప ఇంట్లో ఉన్న సంగతి తనకి ఎట్లా తెలిసిందమ్మా? ఇప్పుడు ఎవరైతే దీనికి పాల్పడ్డారో బయట నుంచి అయితే రాలేదు డెఫినెట్గా. అయితే ఆ 6 ఫ్లాట్ల నుంచి అయినా రావాలి, లేకపోతే దాన్ని నియర్ బై బిల్డింగ్ నుంచి అయినా జంప్ చేసి ఉండాలి. ఎందుకంటే కింద సీసీటీవీ ఉంది అని అంటున్నారు, సీసీటీవీలో ఏం రికార్డు కాలేదు. సో ఒక 4 సస్పెక్ట్స్ని తీసుకున్నా కూడా దాంట్లో ఏంటంటే ఏజ్ 25 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఇది చేసినారు. బిట్వీన్ 9:30 to 10:30 జరిగిందని అంటున్నారు. కానీ అంత దారుణంగా, అంత కసిగా, అంత ఒక ప్రతీకార భావంతో దీన్ని ఇంత అమ్మాయిని, ఒక అన్యం పుణ్యం తెలియని అమ్మాయిని, ఒక అభంశుభం తెలియని అమ్మాయిని అన్ని కత్తిపోట్లకు దాడి చేసేసి అంత హీనంగా చంపాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటమ్మా, అక్కడ ఏమి సెక్షువల్ అఫెన్స్ జరిగింది లేకపోతే సెక్షువల్ అబ్యూస్ జరిగిందని కూడా ఎక్కడ దాంట్లో ఏమీ ప్రైమా ఫసి ఎక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు. సో ఏంటి ఇంటెన్షన్ ఏంటి దీంట్లో ఈ చావులో? అంటే ఇంత కిరాతకంగా చంపడానికి అతనికి ఉన్న మోటివ్ ఏంటనేది ఆ పాయింట్లో మాత్రమే ఆలోచించాలమ్మా. ఇప్పుడు ఒకటి అంటే పేరెంట్స్ బయటికి వెళ్ళిన సంగతి తెలుసు ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో. సో మరి అతను డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడా, లేకపోతే ఇంటాక్సికేట్ అయ్యి ఉన్నాడా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే ఏమన్నా దాని మత్తులో ఉన్నాడా అనేది అది ఆలోచించాల్సిన విషయం అమ్మ. 1 కాదు 2 కాదు కదా. ఒకవేళ చంపాలనుకుంటే 1 లేకపోతే 2 చేస్తాము. కానీ 20 కత్తిపోట్లు, ఆల్మోస్ట్ ఒక 8 కత్తిపోట్లు ఇక్కడ మెడ మీద పొడిచినాడు అంటున్నారు. ప్లస్ ఇంకొకటి అంటే ఇది ఇట్స్ అ పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అమ్మ. ఎందుకు అంటే ఒక వెపన్ ఇంట్లో పెట్టుకొని ఈ అమ్మాయి ఇంట్లో అన్న సంగతి తెలిసినప్పుడు వెపన్ ఆల్ ఆఫ్ అ సడన్ అయితే పోయి బయట నుంచి అయితే ప్రొక్యూర్ చేసుకోలేడు కదా. వెపన్ తనతోటి ఉంది. ఏదైతే మర్డర్కి వాడినాడో లేకపోతే చంపడానికి ఏదైతే వెపన్ యూజ్ చేసినాడో ఆ వెపన్ ఆయన పొజిషన్లో ఉంది. ఎవరైతే దీనికి పర్ఫెక్ట్ చేసినారో ఆయన పొజిషన్లో ఉంది ఆ వెపన్. మరి అట్లాంటి వెపన్ అతను దగ్గర పెట్టుకొని అంత హీనంగా, అంత క్రూరంగా ఒక అమ్మాయిని చంపినాడు అంటే అతని మెంటల్ స్టేటస్ ఏంటి, లేకపోతే అతని మెంటల్ సిచ్యుయేషన్ ఏంటి, కండిషన్ ఏంటి అనేది దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉందమ్మా. ఇప్పుడు మనం ఎన్ని రోజులు అనుకున్నాము సీసీటీవీ ఫుటేజ్ తోటి ఏదో వస్తుంది లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లో దొరుకుతుంది అని. కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో అతను బయటికి వచ్చినట్టు కనపట్టలేదు, లోపలికి వెళ్ళినట్టు కనపట్టలేదు. సో హీ మస్ట్ బీ ఆయన అదే బిల్డింగ్లో అయి ఉండాలా, లేకపోతే పక్క నుంచే వచ్చి ఉండాలా. అంతే తప్ప ఇంకా వేరే ఇక్కడ బయట నుంచి రావడానికి అయితే ఛాన్స్ లేదమ్మా దీంట్లో. ఒకటి అంటే అతనికి మరి వాళ్ళ పేరెంట్స్ తోటి ఏమైనా ఎనిమిటీ ఉందా, లేకపోతే పేరెంట్స్ తోటి ఏమైనా గొడవ పడ్డాడా, లేకపోతే ఇంతకుముందు వీళ్ళకి తెలుసా, లేకపోతే పేరెంట్స్ ఏమైనా కన్సీల్ చేస్తున్నారనేది అది ఇప్పుడు $1000 క్వశ్చన్ అమ్మా ఇక్కడ. అంటే పేరెంట్స్కి తెలిసి కూడా వీళ్ళు దాచిపెడుతున్నారా, లేకపోతే పేరెంట్స్కి వీళ్ళు ఎవరైతే దీన్ని ఈ మర్డర్కి మర్డర్ చేసినాడో అతనికి వీళ్ళకి ఏమైనా ఎనిమిటీ ఉందా, లేకపోతే ఏమైనా రైవల్రీ ఉందా అనే పాయింట్లో కూడా ఆలోచించాల్సిన పాయింట్ అమ్మా ఇది. మరి హౌ ఫార్ ఇది అంటే ఎంత టైం తీసుకుంటుంది అనేది తెలియదు. కానీ నిందితుడైతే తప్పించుకొని పోవడం అంటూ జరగదమ్మా. అది ఇవాళ కాకపోయినా రేపైనా బయటికి రావాల్సిందే. కానీ ఎవరైతే ఇప్పుడు ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసినా ఏం తీసినా కూడా క్లోజ్ టీమ్స్కి దొరకనంత లేకపోతే డాగ్ స్క్వాడ్కి దొరకనంత ఫుల్ ప్రూఫ్గా చేసినాడంటే మరి ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసినాడు అనేది ఆలోచించాల్సిన విషయం అమ్మ దీంట్లో.
దీన్ని మరి పోలీసు ఎంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేస్తుందా అంటే ఇంకొకటి ఏంటంటే చట్టం అంటే భయం లేదు, న్యాయం అంటే భయం లేదు, శిక్షలు అంటే భయం లేదు. ఇప్పుడు ఇది చేస్తే నాకు ఉరిశిక్ష పడుతుంది లేకపోతే నా ప్రాణం పోతుంది అని చెప్పేసి తెలిసి కూడా అంత క్రూరంగా ఒక ఇన్నోసెంట్ గర్ల్ని మర్డర్ చేసినాడు అంటే మరి అతని ఎందుకు అంత అంత ఎనిమిటీ డెవలప్ చేసుకొని అంత క్రూరంగా అమ్మాయిని చంపాల్సినంత నెసిటీ ఏమొచ్చింది అంటే మన చట్టాలు ఇంకా స్ట్రిక్ట్ కావాలా లేకపోతే ఇమీడియట్ పనిష్మెంట్ రావాలా అనేది ఆ పాయింట్ మీద ఆలోచించాల్సిన టైం అమ్మ ఇది. లాయర్ గారు, మార్నింగ్ 9 o'clockకి ఆ పాప తల్లిదండ్రులు, తమ్ముడు అందరూ వెళ్ళిపోయారు, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు, బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, పాప ఒక్కతే హాలిడే అని చెప్పి ఇంట్లో ఉన్నది. అంటే వీళ్ళందరి కదలికలు అతను గమనిస్తూనే ఉన్నాడు. ఇంకొకటి, బలమైన కత్తితో పాపను చంపినట్టుగా తెలుస్తుంది, అతను కత్తి పట్టుకునే వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకే వ్యక్తి వచ్చారు అనేది కూడా సంఘటనా స్థలాన్ని చూస్తే కూడా అర్థమవుతుంది. అంటే కత్తి కూడా కొని పెట్టుకుని దాన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకువెళ్ళినట్టుగా కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించలేదు. ముఖ్యంగా ఎంత తెలివైన నేరస్తుడైనా సరే ఎక్కడో ఒక చోట ఒక క్లూ వదిలేసి. కానీ ఇప్పుడు ఎవరి పిల్లోడైనా లేకపోతే ఎవరు చేసినా కూడా అమ్మ క్రైమ్ ఇస్ అ క్రైమ్ అమ్మ. ఇట్స్ నాట్ ఫర్గివబుల్, అది పనిషబుల్. కానీ ఇంత హీనంగా చంపడం అనేది అది అంటే ఒళ్ళు గగ్గురు పోడ్చే సిచ్యుయేషన్ అది. మరి అంత ఇన్నోసెంట్ గర్ల్ మీద అంత ఎందుకు డెవలప్ చేసుకున్నాడు ఏంటి అనేది అది వెయిట్ అండ్ వాచ్ అంతే చూడాల్సింది. కానీ ఇక్కడ ఏంటంటమ్మా, ఇప్పుడు ఒకటి తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్లో పెట్టాలమ్మా పిల్లల్ని, ఏం జరుగుతున్నది ఏం చేస్తున్నారని. ఒక మైనర్ అమ్మాయిని ఇన్ని రోజుల నుంచి వాచ్ చేస్తూ ఈ అమ్మాయి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉంది, లేకపోతే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎవరు రారు. అమ్మాయి వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడికి టిఫిన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రమే చూసినాడు. విండో నుంచి చూసేసరికి ఇట్లా పాపను మర్డర్ చేస్తుంటే అప్పుడు హీ షౌటెడ్, రైట్? సో మరి అంటే మంచిగా పాపని చంపిన తర్వాత డోర్ దగ్గర క్లోజ్ చేసి వెళ్ళిపోయినాడు అంటేనే ఇట్స్ అ ప్రీ ప్లాన్ మర్డర్ అమ్మా. ఎంత ప్రీ ప్లాన్ మర్డర్ అయినా ఎంత అయినా కూడా అమ్మ, మనము ఒక కాలుకు దెబ్బ తాకితేనే మనం ఎంతో భయపడతాము, బాధపడతాము. అట్లాంటిది ఒక అమ్మాయిని, ఇన్నోసెంట్ గర్ల్ని అంత బ్రూటల్గా మర్డర్ చేయాల్సినంత నెసెసిటీ నీడ్ ఏమొచ్చింది? ప్లస్ అంటే ఈ అబ్బాయి ఇంతకుముందు అతనికి క్రిమినల్ హిస్టరీ ఉందా, లేకపోతే ఇంతకుముందు ఇట్లాంటి వాటిలలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనేది కూడా అది చూడాల్సిన ఇది అమ్మ. కానీ డెఫినెట్గా బిల్డింగ్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరైతే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఎక్కడికి పారిపోడు, ఎంతో కాలం కూడా పారిపోడమ్మా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, ద హోల్ డిపార్ట్మెంట్ ఈస్ బిహైండ్ ఇట్. అండ్ క్లోజ్ టీమ్స్ ఉన్నాయి, లేకపోతే డాగ్ స్క్వాడ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఒక సర్టన్ డిస్టెన్స్ వరకే పోతున్నాయి. అంటే డాగ్ స్క్వాడ్ని కూడా ఏమార్చే అంత తెలివిగలోడు, అంత క్రిమినల్ కాన్స్పిరస్ చేసినాడు కాబట్టి దీని మీద తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించాలమ్మా, ఫ్యామిలీకి కానీ లేకపోతే పాప ఆత్మకు కానీ. కానీ ఇది డెఫినెట్లీ ఇట్స్ అ కండెమనబుల్ అఫెన్స్ అండ్ నోబడీ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. పోలీసులు 4 అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నా కానీ ఒడిశాకు చెందిన సంజీవరావు అనే వ్యక్తి మీదే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. అయితే ఇవాళ కాకపోయినా రేపైనా పోలీసులు హంతకుడు ఎవరు అనేది తేల్చేస్తారు. ఈ హత్య కేసులో నిందితుడికి, ఆ హంతకుడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే ఇట్లాంటి వాటిలలో హీనియస్ క్రైమ్ కాబట్టి డెఫినెట్గా ఇది ఉంటుందమ్మా. లైఫ్ సెంటెన్స్ కాదు, ఇతనికి డెఫినెట్గా డెత్ పెనాల్టీ ఉంటుంది. కానీ ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిదమ్మా. డెత్ పెనాల్టీ వేస్తారు కోర్ట్స్, ఒక కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకు, ఇంకా ఇట్లా కోర్ట్స్ తిరుగుతూ ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియదు. కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఇంత డిలే, ఇంత ఇది ఇవ్వద్దమ్మా. వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్ళను ఎంత తొందరగా పనిష్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు బీహారీసా, లేకపోతే అతడు లోకల్ వాడా, లేకపోతే ఏంటనేది మనకి అన్లెస్ అంటిల్ పోలీస్ వాళ్ళు మనకు క్లూ ఇచ్చేంత వరకు మనం దాని మీద మనం ఏమి ఇచ్చేయలేము. తప్పితే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండాలమ్మా. ఎవరు మన పక్కన ఉన్నారు, లేకపోతే ఎవరు ఏంటి, ఎవరు ఎట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారనేది చూస్తే దాని మీద కొంత క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం బయట నుంచి అయితే రాలేదనేది ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతుందమ్మా. ఈ బిల్డింగ్ వాళ్ళ మూమెంట్స్ కానీ, లేకపోతే బిల్డింగ్ వాళ్ళని ఒకవేళ ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఇట్లా ఇంటరాగేట్ చేసినట్టయితే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఏదో ఒక క్లూ అయితే డెఫినెట్గా విడిచిపెడతారమ్మా. అంత ఫుల్ ప్రూఫ్గా, అంత బ్రాడ్ డే లైట్లో మర్డర్ చేసినప్పుడు, నైట్ మర్డర్ అయితే మనం ఏదో ముసుగేసి వచ్చినాడు, లేకపోతే గొంగడి కప్పుకొని వచ్చినాడు, తెలియకుండా వచ్చినాడు అనుకోవచ్చు. అంత బ్రాడ్ డే లైట్లో ఒక ఇంట్లోకి పోయి వస్తున్నాడంటే డెఫినెట్గా దీనికి ఎక్కడో కాడ ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది. ఎవరో ఒకళ్ళు బయటకు వస్తారు, ఐ విట్నెస్ ఉంటుంది, డెఫినెట్గా హిల్ కమ్అవుట్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కొంత టైం పడుతుండొచ్చు ఇది బయటికి రావడానికి.
కానీ ఎప్పటికీ ఫర్ ఎవర్ అతను తప్పించుకొని తిరుగుతాడు, లేకపోతే ఫర్ ఎవర్ అతను చట్టాన్ని తప్పించుకొని లేకపోతే పోలీసుని తప్పించుకొని తిరుగుతాడు అనేది మాత్రం అది డెఫినెట్గా అతన్ని పట్టుకుంటారు, నిందితుని పట్టుకుంటారు, అతన్ని శిక్షిస్తారని చెప్పేసి ఆశించాలి. పోలీసులు, చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయనే భయం లేకుండా ఇలా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారంటే ఖచ్చితంగా మనం కఠిన శిక్షలు అయితే అమలు చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు మన చుట్టుపక్కల ఎలాంటి మనుషులు ఉన్నారో మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాల్సిన అవసరం అయితే అంటే ఇప్పుడు మీకు మన ఇంటర్నెట్ ఫ్రీ వచ్చింది, లేకపోతే కెమెరాస్ వచ్చినాయి కాబట్టి అంటే ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ కనీసం ఒక చిన్న కెమెరా పెట్టుకుంటే అన్న మనకు తెలుస్తుందమ్మా. అంటే ఇట్స్ నో మోర్ లగ్జరీ, ఇట్స్ బికమ్ అంటే ఒక నీడ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవటము, కార్లలో కూడా డాష్ కెమెరాస్ వచ్చినాయి, ఏమవుతుందని ముందు వెనక చూసుకోవడానికి. అట్లనే ఇంకా అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఇక్కడితో అవుతుందని ఏమీ గ్యారెంటీ లేదు కాబట్టి ఎస్పెషల్లీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మనకు ఎప్పుడైతే సెక్యూరిటీ థ్రెట్ ఉందని అనుకుంటామో మనంతటా మనం మన సేఫ్టీలో మనం ఉంటే మంచిది. ఒక చిన్న కెమెరా, ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, చిన్న కెమెరా పెట్టుకున్నా కూడా ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది కదా. మన పిల్లల మూమెంట్స్ ఏంటని కూడా మనకు తెలుస్తూనే ఉంటాయి. మన ఫోన్లో చూసుకోవచ్చు ఏమవుతుంది అనేది. కనీసం అంటే సేఫ్టీ మన సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతామమ్మా, మన పిల్లల్ని కానీ లేకపోతే మన ఫ్యామిలీని కానీ. అన్యం పుణ్యం ఎరుగని ముక్కు పచ్చలారని చిన్న పాపని అంత ఘోరంగా చంపాల్సినంత కారణం ఏముందో, ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఏముందో పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎడ్విన్ గారు. వెల్కమ్.